బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు సాక్షి బెన్ మహా జ్ఞానుల యొక్క జ్ఞాన ప్రశ్నలేంటి, మహాజ్ఞాని ప్రశ్నలు మరి శివుడిని అడిగితే ఆయన ఏమి సమాధానం చెప్పాడు అనేటువంటి విషయము ఈరోజు మీ ముందు తీసుకొని వచ్చాను అని అంటూ ఉన్నారు. మహాజ్ఞాని అయిన తర్వాత కూడా వాళ్ళకు ఈ ప్రశ్నలు ఉన్నాయి అంటే పురుషార్థంలో మహాజ్ఞాని అంటే ఎవరు? మరి ఋషులు మునులు కూడా జ్ఞానం యొక్క సంశయంలో ఉన్నప్పుడు శివుణ్ణి ప్రశ్నలు అడిగారు. దానికి సమాధానాలు శివుడు ఇచ్చారు. దానికి చాలా మహత్యం కూడా ఉన్నది. ఇవి సుమారు ఒక 20 ప్రశ్నలు ఉన్నాయి అనుకోండి. కొన్ని మనము ఈరోజు తెలుసుకుందాము. జవాబు శివుడు ద్వారా ఏమొచ్చిందో మీరు కూడా తెలుసుకోవాలి అంటే మా ఈ వీడియోని చూస్తూ ఉండండి. ఇది 1-2 పార్ట్స్గా మనము చెప్పుకుందాము. మరి శివరాత్రి సందర్భంగా మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది అని ఆశిస్తాము అని అంటూ ఉన్నారు సాక్షి వేణు. శివుణ్ణి కూడా మనమందరం చూస్తూ ఉంటాం. అంటే పరమాత్మ రూపంలో, శివశక్తి స్వరూపంలో, అర్ధనారీశ్వర స్వరూపంలో, మన నటరాజుడు స్వరూపంలో, శంకరుడు స్వరూపంలో, నిరాకార పరబ్రహ్మ స్వరూపంలో మనము చూస్తూనే ఉంటూ ఉంటాం. ఏదైతే మరి ఆయన ద్వారా కూడా ప్రశ్న ఆన్సర్లు పొందారు ఋషులు. అదే విషయం నేను మీకు ఈరోజు చెప్తూ ఉన్నాను. బాపూజీ ఈ డైరెక్షన్ కూడా యోగాన్ని పెంచమన్నారు. మీరు కూడా యోగా చార్ట్ని పెంచుకోండి. అందుకని ఏదైనా కొంచెం షార్ట్కట్లో వినటానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఫస్ట్ ప్రశ్న, అజ్ఞానము ఎలా పుడుతుంది? అంటే జ్ఞాని అయినప్పటికీ కూడా బ్రహ్మ జ్ఞానము ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు అజ్ఞానంలో వస్తుంటుంది. ఎందుకు వస్తున్నది అని అడుగుతున్నారు. చాలా చూడండి, వండర్ఫుల్ ప్రశ్న కదా ఇది. శివుడు దీనికి సమాధానం చెప్తూ ఉన్నాడు. అజ్ఞానం అనేది పుట్టదు, అది ధ్యానాన్ని మారుస్తూ ఉంటుంది. ఎక్కడైతే దృష్టి వెళ్ళకూడదో అక్కడికి వెళుతుందంటే అంధకారం కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత చక్కటి జవాబు పరమాత్మ శివ పరమాత్మ ఇచ్చారు. మీరు చాలా తేలిగ్గా తీసేయకండి దీని మీద మనం కొంచెం చింతన చేసినట్లయితే లోతుగా, అజ్ఞానం పుట్టదు అని అంటున్నారు. కేవలం ధ్యానము భ్రమిస్తుంది, బుద్ధి భ్రమిస్తుంది. అంధకారంలో వెలుతురు ఎక్కడ ఉంటుంది? అదే అజ్ఞానం. అంధకారంలోకి వెళ్ళటము, అక్కడికి వెళ్ళి వెలుతురుని వెతకటము అంటే అజ్ఞానం కదా. వెలుతురు వైపు అనేది ఉండదు. కేవలం ధ్యానము అంధకారం వైపుకు వెళుతూ ఉంటుంది. ధ్యానము మన యొక్క మరి పూర్తిగా దృష్టిని మార్చేయటమే అంధకారం, అజ్ఞానం అవుతుంది. కరెక్ట్గా అంధకారం కనిపిస్తుంది అంటే జ్ఞాని అయి ఉన్నప్పుడు వారి లోపల అనేక ప్రశ్నలు రాకూడదు. కానీ ఎవరైతే జ్ఞాని అనుకుంటారో వారికి ప్రశ్నలు అంకుశం అనేది ఉంటూ ఉంటుంది. అంటే జిజ్ఞాస ఉంటూ ఉంటుంది. ప్రశ్న అడిగారు అని అంటే మహాజ్ఞాని అనబడతారా? జిజ్ఞాసు కూడా భగవంతుడిని అడగవచ్చు, ప్రశ్నలు పూర్తి చేసుకోవచ్చు. అజ్ఞానము అనేది పుట్టదు. అజ్ఞానం పుట్టటము అంటే కేవలం మరి బుద్ధి భ్రమించటం. ఇక్కడ మనం క్లాసులో కొద్దిగా చెప్తున్నాం. ధ్యానము భ్రమించటము, ధ్యాస మరలటము అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రశ్న తీసుకుంటూ ఉన్నాను. చాలా ముఖ్యమైనది.
దేని మీదైతే మన ధ్యాస వెళ్తుందో అక్కడి నుంచి తొలగించటం ఎట్లాగా. ఎక్కడైతే బుద్ధి ఉంటుందో అక్కడ దృష్టి అంటుకుపోతుంది. సరైనటువంటి మాయ మన బుద్ధిని, దృష్టిని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. మన యొక్క ధ్యాస మాయ భ్రమింప చేసినట్టే కదా. ఎక్కడైతే మీ ధ్యాస అంటుకుపోతుందో ఆ వైపు నుండి పూర్తిగా కోరిక అనేది కలుగుతూ ఉంటుంది. మీ లోపల కోరిక వచ్చింది అని అంటే కూడా అన్ని విషయాలు మీకు అర్థమవుతూ ఉన్నట్టు. చైతన్య యొక్క శక్తి అనంత ప్రకాశము అంధకారాన్ని తొలగిస్తూ ఉంటుంది. అజ్ఞానతను, అవిద్యను కూడా తొలగిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క ఎలాగా దీన్ని మీరు తొలగించుకోవాలంటే జ్ఞాన ప్రకాశంతో, బిందు బిందు జ్ఞానము తోటి పైన మీరు వినటం కాదు, డీప్గా వెళ్ళాలి. అప్పుడే మీకు యథార్థమైన విషయం అనేది అర్థమవుతూ ఉంటుంది. పరం శాంతి. ఈరోజు సాక్షి వేణం మహాజ్ఞానుల యొక్క ప్రశ్న. శివుడిని అడిగితే శివుడు చెప్తున్నటువంటి సమాధానాలు, మరియు మానవుడికి అంత అనేది ఏంటి, మరి మహాజ్ఞానులకు ఎందుకు ప్రశ్నలు వస్తున్నాయి వినండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను సత్యం, నాకు సత్యం తెలుసు అని. మరి ఎందుకు మారటం లేదు? మహాజ్ఞానుల యొక్క విడంబన ఇదే. నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. జ్ఞాని, గొప్ప జ్ఞాని అయినా కూడా అందరూ ఇదే ఆలోచనగా ఉంటూ ఉంటారు ఎక్కువగా. భక్తి మార్గంలో ఎందుకు ఇలా ఉంటారు అంటే జ్ఞాన మార్గంలోకి వాళ్ళు రావాలనుకోరు. ఎందుకు రావటం లేదు? మనం జ్ఞానం చెప్పామండి, మాకు తెలుసులేండి, మాకు అన్నీ తెలుసులేండి అని అనుకుంటూ ఉంటారు. ఇలాగా అన్నీ తెలుసు, మాకు తెలుసు అనేటువంటి అహంకారంలో ఇరుక్కుపోతూ ఉంటారు. కానీ ఇదే పెద్ద సమస్య. ఎప్పుడైతే మనం ఫస్ట్ మరి ఏదన్నా కర్తాభావన ఏదైతే ఉందో దాని నుండి ముక్తి కావాలి. కర్తాభావన పడేస్తూ ఉంటుంది అనే సంగతి తెలుసుకోండి. ఏదో ఒకటి పరివర్తన రావాలి అనుకుంటాం, కానీ ఈ భావనలు తొలగిన అంతకాలం కూడా పరివర్తన అనేది రాదు. ఇది సత్యం, అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ అసత్యాన్ని వదిలిపెట్టలేము. మారాలి అనుకుంటాం, కానీ మారలేకపోతూ ఉంటారు. అయితే అహం బ్రహ్మాస్మి అని అందరికీ తెలుసు, కానీ దాన్ని ఒప్పుకోరు. ఆత్మ శుద్ధ చైతన్యము అని తెలుసు, శాశ్వతమైన అవినాశి ఆత్మ అని తెలుసు. కానీ భయంతో వాళ్ళు సతాయిస్తూ ఉంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళు భయంతో బాధపడుతుంటారు అంటే మాకు కావాల్సినవి మాకు దొరకటం లేదు అంటూ అటు జ్ఞానము, ఇటు ఇంకో భక్తి అనే రెండు నావల మీద కాళ్ళు పెడతారు. ఒకే నావ మీద కూర్చోరు వాళ్ళు. ఎందుకని అంటే వారికి రాముడు కావాలి మరియు మాయా కావాలి. రెండింటిని చేతిలో పట్టుకొని కూర్చుంటారు. మాకు రాముడు లభించాలి అనుకుంటారు, మాయ ద్వారా వచ్చేటువంటి వస్తు వైభవాలు ఇవన్నీ కూడా కావాలి అనుకుంటూ ఉంటారు. జ్ఞానం వింటారు, జ్ఞానాన్ని సదుపయోగం చేసుకోరు. జ్ఞానంతో ఏదైతే పవర్ వస్తూ ఉందో దాన్ని భౌతిక వస్తువుల వైభవం పైన, కోరికలు పైన పెట్టుకుంటూ ఉంటారు. సత్యం అందరికీ తెలుసు, అందరూ సత్యాన్ని ఒప్పుకుంటారు కూడా. మీరు ఒప్పుకుంటారు, నేను ఒప్పుకుంటాను. అయితే మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ దగ్గర దాని యొక్క వ్యాఖ్యానం కూడా ఉన్నది చక్కగా. ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే అసత్యాన్ని
వదలాలి అనే సత్యం కూడా మీకు తెలుసు, అనుభవం కూడా పొందుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం యోగం చేస్తూ ఉంటామో ఫస్ట్ మన లోపల భ్రాంతులు ఏదైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టాలి, అసత్యాన్ని వదిలిపెట్టాలి. అసత్యం ఏంటి? నేను అహంకారంలో ఉంది, అహంకారం అసత్యము అనేది. నా బాధలు చింత అసత్యము అని. నా యొక్క స్ట్రెస్, బాధ, చింత ఇవి కూడా అసత్యమే, అంటే టెంపరీ. ఈ దేహము దేహ సంబంధాలు కూడా అసత్యమే. కానీ దాన్ని పైన యోగం కలిగి ఉంటారు, అంటే ఏంటి, కనెక్ట్ అయి ఉంటారు. అసత్యాన్ని వదిలితే సత్యం వైపుకు ఆకర్షితమవుతారు. ఎంతవరకు అయితే మీరు సత్యాన్ని వదిలిపెట్టారో అంతవరకు, అసత్యాన్ని వదిలిపెట్టారు అంతవరకు సత్యం దగ్గరికి రాలేరు, సత్యం మార్గంలో జ్ఞాన మార్గంలోకి రాలేరు. ప్రతి ఒక్కరికి కూడా ఫ్యూచర్ ఇన్ ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఫ్యూచర్ ప్లాను ఉంటుంది. ఇప్పుడు చూడండి, షేర్ మార్కెట్లో పెడుతూ ఉంటారు, అది చాలా పైకి వెళ్తూ ఉంటుంది. ఒక్కసారి పైనుంచి కింద పడితే పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి.